ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఒకటో బిడ్డ బడికి, రెండో బిడ్డ బడికి, బాల్యం వివాహాలు అరికడదాం, మహిళల ఆరోగ్యాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా డేవిడ్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనం ర్యాలీని మరియు పిల్లలే సంపద అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మన గౌరవ ప్రభుత్వం వారు మరియు మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారి యొక్క ఆదేశాలను అనుసరించి, రాష్ట్ర అధికారుల ఆదేశాలను అనుసరించి ఈరోజు ముఖ్యంగా పిల్లల సంపద అనేది తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పిల్లలు కానీ బిడ్డలు కంటానికి కానీ ఆరోగ్యంగా ఉన్న సమయాన్ని నిర్ణయించుకోవాలని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి ఇంతకుముందు 2001 నుండి 2011 వరకు మనకి బర్త్ సెన్సెస్ తీసుకుంటే 11.01%గా ఉంది. ఆ తర్వాత మనకి 2011 నుండి 2021 వరకు చూసుకుంటే మనకి సెన్సెస్ బర్త్ రేట్ అంటే పుట్టే పిల్లల సంఖ్య 6కు పడిపోయింది. అంటే ఇది చాలా గణనీయంగా తగ్గిన నిష్పత్తిగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ సెన్సెస్ మనకి స్టార్ట్ అవుతుంది, కానీ ఆ ప్రకారం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి బర్త్ రేషియో 1.5 ఉంది, 1.5 లేక 1.2 మధ్యలో ఉంది. మరి ఇది చాలా ఆందోళన కలిగించే విషయంగా మన గవర్నమెంట్ వారు, మన గౌరవ ముఖ్యమంత్రి వారు, మన ప్రభుత్వం వారు గమనించి పిల్లలే సంపద అనే స్లోగన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఈరోజు మనకి తెలియజేసేది ఏంటంటే, ఆడపిల్లలకు 21 సంవత్సరాలు, మగబిడ్డలకి 25 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహ వయసుకి మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ని తగ్గించాలని, బిడ్డ కానీ తల్లి కానీ ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో కొనసాగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఇదే విధంగా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనం మాతృమరణాలు తగ్గించాలని, శిశు మరణాలను కూడా తగ్గించాలని, అందుకు కావాల్సిన చర్యలు మనం ముందుకు తీసుకోవాలని మీ అందరికీ కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ WHO ఆఫీస్లో ర్యాలీ కండక్ట్ చేయడం, అదేవిధంగా గ్యాప్ కోసం, పిల్లల మధ్య వ్యవధి కోసం మనం వాడే శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు, వాటిని అవలంబిస్తున్న వారికి మన క్యాష్ ప్రైజ్ ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ముగ్గురు లేక బిడ్డలతో ఉన్న తల్లిదండ్రులకి కొంతమందిని లక్కీ డ్రా తీసి వారికి కూడా మన క్యాష్ ప్రైజ్ ఈరోజు ఆఫీస్లో ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా తాత్కాలిక నియంత్రణ పద్ధతిలో నిరోధ్ ఉంది, అంతరా ఉంది, తర్వాత ఇంజెక్షన్స్, ఇంకా ఇతర సేఫ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కార్యకర్తను కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కానీ దర్శించినట్లయితే మీకు పిల్లలకు మధ్య ఎడం కోసం మీరు ఏం వాడాలనే పద్ధతులను వాళ్ళు మీకు సులభంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మరియు వాడటానికి మీకు తగిన గైడెన్స్ ఇస్తారు. ఈ విధంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, గర్భిణికి మధ్య వ్యవధి ఉంటే తల్లి పరిపూర్ణ ఆరోగ్యవంతమైన బిడ్డను కంటుందని, తల్లి ఆరోగ్యం ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని, ఈ విషయంలో మీ అందరినీ సహకరించాలని మరి మీ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.